ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 82వ శ్లోకం. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధర స్థిత. పంచబ్రహ్మలలో శివుడొకడు. సర్వభూతములకు అధిపతి భూతపతి. శివః శక్త్యాయుక్తో యది భవతి శక్తః. శివుడు శక్తితో చేరినప్పుడు శక్తిమంతుడవుతాడు. జగత్తును నియమించువాడవుతాడు. శక్తి లేని శివుడు జడుడు. సర్వభూతములందుండు ప్రాణశక్తి కుండలినీ శక్తియే. యోగ గమనంలో సుషుమ్నా మార్గంలో పయనిస్తుంది. సహస్రారంలో కామేశ్వరుని చేరి సర్వశక్తిమంతుణ్ణి చేస్తుంది. కామేశ్వరుని శక్తి తత్వమే కామేశ్వరి. ఆమెయే సర్వమునకు జీవరూపం. అదియే సర్వులందు ఉండు ప్రాణనాడి. ప్రాణశక్తియకు కుండలిని పయనించే మార్గం సుషుమ్న. అదియే సర్వాంతర్గత ప్రాణనాడి, పరమేశ్వరి రూపం. అందుకే అమ్మ కామేశ్వర ప్రాణనాడి. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రాణనాడిన్యై నమః. కృతజ్ఞ. ప్రాణినాం పుణ్యాత్మకం కర్మకృతం జానాతీతి కృతజ్ఞ. కృతం అనగా చేయబడినది. చేయబడినది కర్మ. కర్మ స్వభావమును చక్కగా తెలిసినది, నిర్వచించినది. అనగా సృష్టిలో చరాచరమునకు సంబంధించిన కర్మ స్వభావములను చక్కగా తెలిసినది, నియమించున్నది అమ్మ జ్ఞా. కాలకారో గుణీ సర్వవిత్. కాలమునకు కారకుడు సర్వగుణోపేతుడు శివుడు. అతనిని శక్తివంతుని చేసిన అమ్మ కృతజ్ఞ. సర్వకర్మల సమాహారమే ఈ జగత్తు. అట్టి జగత్తును నియమించిన పరమేశ్వరి కృతజ్ఞగా కొనియాడబడుతూ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం కృతజ్ఞాయై నమః. కామపూజిత. కామము అనగా కోరిక. సమస్త కోరికలందు ఉత్తమమైనది జగత్ సృష్టి. జగత్ సృష్టి అను సంకల్పమును కలిగినవాడు ఈశ్వరుడు. సోకామయుత ఆయన. కావున ఈశ్వరుడు కాముడయ్యాడు. జగత్తును సృష్టించుటకు శక్తి అవసరం. శక్తిని పూజించి సృష్టి కార్యం నిర్వహించాడు పరమేశ్వరుడు. తారకాసుర సంహార సందర్భంలో శివుని 3వ కంటి ప్రభావం చేత భస్మమయ్యాడు మన్మథుడు. శరీరం లేనివాడయ్యాడు. పంచదశీ విద్యను ఉపాసించి శ్రీ విద్యోపాసకులలో ఒకడుగా ప్రకాశించాడు. అందుకే అమ్మ కామపూజిత. గుదమేంద్రాంతరాళస్థం మూలాధారం త్రికోణకం యదే తత్కామరూపాఖ్యం పీఠం కామఫలప్రదం అని యోగశాస్త్రం. మూలాధారంలో గల బిందువును ఆవరించిన త్రికోణ మండలం పేరు కామగిరి మండలం అని యోగశాస్త్రం. అందులో ఉన్న పరాబిందువు పరమేశ్వరి రూపం. పరా త్రికోణ మధ్యగతంగా ఆరాధింపబడిన జగన్మాత కామపూజిత. ఓం ఐం హ్రీం శ్రీం కామపూజితాయై నమః. శృంగార రస సంపూర్ణ. శ్రీచక్రంలో 9 ఆవరణలుంటాయి. త్రైలోక్యమోహనం అను చక్రావరణమునందు శృంగార దేవతగాను, సర్వాశాపరిపూరకం అను ఆవరణ యందు వీర రసాధిదేవతగాను, సర్వ సంక్షోభణావరణమునందు భయానక రసాధిదేవతగాను, సర్వార్థసాధక ఆవరణమందు భీభత్స రసాధిదేవతగాను, సర్వరక్షాకర చక్రమందు రౌద్ర రసాధిదేవతగాను, సర్వరోగహర చక్రమందు హాస్య రసాధిదేవతగాను, సర్వసిద్ధిప్రద చక్రావరణమునందు అద్భుత రసాధిదేవతగను, సర్వానందమయ చక్రావరణమందు శాంతి రసాధిదేవతగాను,
ప్రకాశిస్తోంది అమ్మ. ద్వాదశారం మహాచక్రం హృదయే అనాహతాహ్యాయం తదేతత్ పూర్ణగిరాఖ్యాం పీఠం తవ వరాననే అని యోగశాస్త్రం. శృంగమనున్నది 2 సంఖ్యకు సంకేతం. రసమనగా 6, 2 6లు 12, అదే శృంగార రసం. 12 దళములు గల అనాహత చక్రం. అనాహత చక్రమునందుండు ప్రాణశక్తి స్వరూపం పరమేశ్వరి శృంగార రససంపూర్ణ. సర్వజగత్తుకు మాత పరాశక్తి. సర్వమునందు శృంగారతత్వమునకు సంకేతం. మమతయు అభిమానమునకు రూపమగు ఆమె శోభాయమానమైనది. శృంగార రసాత్మకమై శృంగార రస సంపూర్ణ అని కీర్తించబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం శృంగార రస సంపూర్ణాయై నమః. జయ. జయం అనగా గెలుపు. సర్వకార్యములందు గెలుపు అన్నది సర్వజీవులకు సంతోషకారణం. పరమేశ్వరి ఆరాధన సర్వజయములకు మూలం. కడకు మరణమును కూడా సాధించవచ్చును. జయ అనగా ప్రాణం అని కూడా అర్థం. సర్వత్రా ప్రాణస్వరూపంగా ఉండునది అమ్మ. సర్వత్రా జయమును అనుగ్రహిస్తూ సర్వచరాచరమందు ప్రాణశక్తిగా వ్యాపించిన పరమేశ్వరి జయాగా కీర్తించబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం జయాయై నమః. జాలంధర స్థిత. యోగశాస్త్రపరంగా కంఠమందుండు చక్రం విశుద్ధి చక్రం. అందుండు పరాశక్తి స్ఫుటమైనది. భావం బుద్ధితో చేరి భాషగా మారింది. కంఠస్థానమునే జాలంధర పీఠంగా పేర్కొన్నారు యోగులు. 6 దళముల విశుద్ధి చక్రమందు వైఖరిగా ఉండు పరాశక్తియే జాలంధర స్థిత. ఓం ఐం హ్రీం శ్రీం జాలంధర స్థితాయై నమః.